స్వాగతం. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు. మురుగదాస్ శివకార్తికేయన్ మూవీకి పవర్ఫుల్ టైటిల్, గ్లింప్స్ విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్, నేను మొన్న కూడా చెప్పాను, అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు, లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోడు. కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికని జరిపిస్తుంది, విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి బెదిరించి కౌన్సిలర్స్ మీద దాడులు చేసి పోలీసుల చేత కిడ్నాప్ చేయించి చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంత సన్నకారు పాపం ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు. కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి వాళ్ళేంటి స్వయానా చైర్మన్, అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద. ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. చెయ్యాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం. ఎక్కడ జంకేది లేదు. ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి, లేదు డబ్బులు ఇచ్చి 2-3 లక్షలు ఓ కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎక్కడా బెదర్దు, క్యాడర్ కిందకు పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం. ఇటువంటి వాళ్ళని ఒక 100 మందిని సృష్టించే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి ఉంది. ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన, రాజ్యసభల్లో వాళ్ళు పోయినంత మాత్రాన, ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన, లేదు కౌన్సిలర్స్ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు. ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద కార్యకర్తలు అండగా ఉన్నారు, నికార్సుగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ముందుకు పోతాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం. వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాల్ని ఎండగడతాం. అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ 6లు ఇవ్వట్లేదో అవి కూడా ప్రజల్లో చైతన్యపరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోపాలకృష్ణ నాయుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని ఒక పుస్తక రూపంలో, పుస్తకం పేరు కర్మయోగి, వారి అనుభవాలను అన్నిటిని కూడా నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి
ఒక బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా దేశానికి సేవలు అందించబోయే సివిల్ సర్వెంట్స్ నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వరకు వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి వారు అందించిన ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, మిసెస్ గోపాలకృష్ణ నాయుడు గారు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ అదర్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన రిటైర్డ్ అండ్ ప్రస్తుతం సేవలు అందిస్తున్న అధికారులు, గోపాలకృష్ణ నాయుడు గారి కుటుంబ సభ్యులు, వారి అభిమానులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఇట్లాంటి అకేషన్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్. ఎందుకంటే పెద్దగా ఇట్లాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలలో మాట్లాడడానికి తక్కువ సందర్భాలు ఉంటాయి. ఏదేమైనా 6 దశాబ్దాలు తన అనుభవాలను అన్నింటిని కూడా సంక్షిప్తం చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కంపెల్ విత్ ఎ స్మాల్ బుక్ ఆర్ అదర్వైజ్. ఇట్స్ అన్ రిచ్ ఎక్స్పీరియన్స్. I can say it is a rich experience. Anything can buy, not experience. Experience అనేది మనం అది దాన్ని వెలకట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేనిదే అనుభవం. ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి అంటే అది 60 సంవత్సరాల అనుభవాలను పుస్తక రూపం చేయడం అంటే కూడా అది బిగ్గెస్ట్ టాస్క్. అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అతను 62లో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు, ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి. చాలామంది కొన్ని సందర్భాల్లోనే సాక్షులుగా ఉంటారు. సో ఫ్యూచర్ను కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ వాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికి అందించారు. కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉదయం పూట ఈ సమావేశం ఏర్పాటు చేసినా కూడా తక్కువ సమయంలో మన పార్టీ కార్యక్రమం మన బాధ్యతగా భావించి మీరు ఈ విధంగా సమయం కేటాయించి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క జన సైనికులకి, వీరు మహిళలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి సభాధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, సభని ఏర్పాటు చేయడంలో అహర్నిశలు కృషి చేసిన సోదరుడు అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సోదరులు దుర్గేష్ గారు, పెద్దలు శాసనసభ్యులు అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాన్ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు బండెడ్డి రామకృష్ణ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, సమన్వయకర్తలుగా మనం ఏర్పాటు చేసిన నరసరావుపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి, ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి, మన ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. ఏ విధంగా మనం సమన్వయపరుచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత 5 సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీర మహిళలందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోదాడ నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవ్వకుండా చేశారో కోదాడ వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం. ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది, మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు. ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం
సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మనం కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం. దాన్ని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి. ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం 21 స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2వ స్థానంలో జనసేన పార్టీ నిలబడింది. ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం, అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నాం. 2 స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచింది. అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 71 కిలోల భారీ కేక్ ను మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ హీరో, తెలంగాణ కారణ జన్ముడు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు మనం కూడా అంతే గట్టిగా పనిచేద్దాం. రానున్న 3.5 ఏళ్లలో 60 లక్షల గులాబీ దండు ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి అని కేటీఆర్ అన్నారు. నా ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడి భుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మత్స్వనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందర్ అన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నాగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదం. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో, తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మత్స్వనాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి, కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా
ఇటీవల అమరన్ సినిమాతో తమిళ హీరో శివకార్తికేయన్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటించినటువంటి ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లో హిట్ గా నిలిచింది. ఈ విజయంతో జోరు మీదున్న శివకార్తికేయన్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించారు. SK23 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పవర్ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ రోజు శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ ను విడుదల చేసి సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు. లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి మదరాసి అనే పవర్ఫుల్ టైటిల్ ను పెట్టారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ లో శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని భయంకరమైనటువంటి కోత లుక్ లో కనిపించారు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ అద్భుతమైనటువంటి విజువల్స్ యాక్షన్ ను ఎలివేట్ చేయగా అనిరుద్ధు రవిచంద్రన్ BGM దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి టైటిల్ గ్లింప్స్ తోటి మేకర్స్ చిత్రం అంచనాలను పెంచేశారు. రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తున్నటువంటి ఈ మూవీలో విద్యుత్ జమాల్, బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబుతో సినిమాలు తీయాలన్న కోరిక ఉందని, ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే చాలని తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తన మనసులోని మాటను బయటపెట్టారు. మహేష్ బాబుతో తాను ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నాడో కూడా మరిముత్తు వివరించారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కినటువంటి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డ్రాగన్ ఈ నెల 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు అశ్వత్ మాట్లాడుతూ మహేష్ బాబుతో సినిమా తీయాలన్న కోరిక తనకు ఉందని చెబుతూ అందుకు గల కారణాన్ని వివరించారు. 2020లో తన ట్విట్టర్ అకౌంట్ ను ఎప్పుడూ లేనన్ని వ్యూస్ వచ్చాయని, తనకు అప్పుడు ఏమైందో అర్థం కాలేదన్నారు. తాను దర్శకత్వం వహించిన ఓష్ మై కడవాలే సినిమా బాగుందంటూ మహేష్ ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారని, అందుకే నా సోషల్ మీడియా అకౌంట్ ఫేమస్ అయిందని తర్వాత తెలిసిందన్నారు. వాస్తవానికి అది చాలా చిన్న సినిమా, కేవలం 3 కోట్ల రూపాయలతోనే రూపొందించామని చెప్పారు. తాము అడగకుండానే మహేష్ ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టారన్నారు. ఆ తర్వాత తెలుగు దర్శకులు, నటీనటులు ఎంతో మంది దాన్ని చూసి తమ టీంను అభినందించారన్నారు. అప్పటి నుంచి మహేష్ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అతనితో సినిమా తీయాలని అనుకుంటున్నానని అశ్విత్ తన మనసులోని మాట బయట పెట్టారు. ఈ దర్శకుడి కోరికను మహేష్ బాబు మన్నిస్తారో లేదో వేచి చూడాలి. మోదీ గారు ఎన్నడూ తన కులం గురించి లేక వేరే వారి కులం గురించి మాట్లాడలేదు. ఎక్కడా రాజకీయాలకో మరే ఇతర ప్రయోజనాలకో వాడుకోలేదు. ప్రపంచాన్ని తన కుటుంబంగా, భారతీయులను తన తోబుట్టులుగా భావించే గొప్ప వ్యక్తి మోదీ. ఆయన రాజకీయాలకు రాకముందే గుజరాత్లోని కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన కులాన్ని ఓబీసీలో చేర్చింది. మోదీ జోలికి వస్తే మాడి మజైపోతావు రేవంత్. ఓ సినిమాలో డైలాగ్ ఉంది, మోడీకి రేవంత్ రెడ్డికి అడ్డం వచ్చినా, రేవంత్ రెడ్డికి మోడీ అడ్డం వచ్చినా పచ్చడి అయ్యేది రేవంత్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచి చూచి గౌరవంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలుకుతుంది. ఒక కులగజ్జితో, కులహంకారంతో ఒక ముఖ్యమంత్రి అయినా ఇంకా కూడా మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, మోడీ బీసీ కాదని, మోడీ ఏదో తనకు తను బీసీగా కన్వర్ట్ అయ్యిందని అవాస్తవాలు మాట్లాడుతూ మోడీ గారిని అవహేళన చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయటం బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ గారు ఎప్పుడు నేను బీసీ అని చెప్పలే. ఆయన మోడీ కా పరివార్, జగమంతా నా కుటుంబమే, భారతదేశం అంతా నా కుటుంబ సభ్యులే అని చెప్పిండు, ప్రవర్తిస్తుండు. అయినా ఒక బీసీ మోడీని ప్రధానమంత్రి చేసిన ఘనత 100% బీజేపీది. ఒక బీసీగా నేను గర్వపడుతున్నాను, మేమందరం గర్వపడుతున్నాం. మోడీ గారితో పెట్టుకుంటే మాడి మసైపోతారు, కొరివితో పెట్టుకోవద్దని నేను హితవు పలుకుతున్నాను. తేలి కులం కేవలం గుజరాత్లోనే కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కోట్ల మందిలో ఉన్నారు. బెంగాల్ నుంచి గుజరాత్ వరకు, కేరళ నుంచి కాశ్మీర్ వరకు ఉన్నారు. గుజరాత్లో NCBC నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంట్రల్ లిస్ట్లో కూడా 1990 27 అక్టోబర్ 1999 నాడు ఓబీసీ కులం కింద చేర్చబడింది. అప్పుడు ప్రభుత్వం ఎవరుంది? సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం. మోడీ గారు కనీసం రాజకీయాల్లో ఒక బీజేపీ పార్టీలో ముఖ్యమంత్రి కాదు, మంత్రి కూడా లేడు. అవాస్తవాలు మాట్లాడొద్దని వారికి హితవు పలుకుతున్నాం. భారతదేశంలో ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక విశ్వగురువుగా, ఒక యుగ పురుషుడిలాగా ఉన్నటువంటి వ్యక్తిని మోడీ గారిని కించపరచడం, కొరువితో కయ్యం పెట్టుకున్నట్లు మీకు హితవు పలుకుతున్నాను. రాహుల్ గాంధీ, ఈ సందర్భాన్ని నేను అడగదలుచుకున్నాను. రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ వీళ్ళందరిది ఏ కులం, ఏ మతం, ఏ దేశం. మోతీలాల్ పూర్వీకులు ముస్లిం మతస్థులు, వారు మతం మార్చుకొని హిందూ మతంలోకి వచ్చింది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే విధంగా ఇందిరాగాంధీ గారు, వారి భర్త ఫిరోజ్ ఖాన్ గారు. మరి ఇందిరాగాంధీ గారికి, ఫిరోజ్ ఖాన్ గారికి పుట్టినటువంటి రాజీవ్ గాంధీ ఏ మతస్థుడు, ఏ కులస్థుడు? మీరు చెప్పాలి. ఏ మతస్థుడు, ఏ కులస్థుడు? మరి సాధారణంగా రాజీవ్ ఖాన్ అని పెట్టుకోవాలి కదా. అసలు గాంధీ అనే తోక ఇళ్ళకి ఎట్లొచ్చింది? రాహుల్ గాంధీ ఈస్ ఇల్లీగల్లీ కన్వర్టెడ్ గాంధీ ఫ్రమ్ రాహుల్ ఖాన్ టు రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం రూపాలు మార్చుకుంటూ, మతాలు మార్చుకుంటూ, కులాలు మార్చుకుంటూ, పేర్లు మార్చుకుంటూ భారతదేశాన్ని హిందూ మైనార్టీ రాష్ట్రంగా మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి మారీచి రాక్షస రూపాలు వీళ్ళని ఈ సందర్భంగా నేను ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఆయన అర్ధంగి నారా బ్రాహ్మణి తనయుడు నారా దేవాంజనేయుడు ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళకు హాజరయ్యారు. త్రివేణి సంగమం వద్ద షాహీ స్నాన ఘట్టంలోని పవిత్ర స్నానాలు ఆచరించారు. సాంప్రదాయబద్ధంగా గంగాదేవికి పూజలు చేసి హారతి ఇచ్చారు. దీనిపై నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మహాకుంభమేళ 2025లో పాల్గొనడం జీవితకాలపు అనుభూతి అని అభివర్ణించారు. ప్రయాగ్రాజ్ లో పవిత్ర స్నానం ఆచరించామని వెల్లడించారు. ఈ మహిమాన్విత గడ్డపై తరలివచ్చినటువంటి కోట్లాది మంది సామూహిక విశ్వాసాల నుంచి తాను కూడా అద్భుతమైన దివ్య శక్తిని అనుభూతిని చెందానని నారా బ్రాహ్మణి వివరించారు. ఈ మేరకు తమ కుంభమేళ పర్యటన ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్. లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం. తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకలు. మురుగదాస్ శివకార్తికేయన్ మూవీకి పవర్ఫుల్ టైటిల్, గ్లింప్స్ విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.